మేఘల్ యువరాణిని వివాహం చేసుకున్న తొలి హిందూ రాజు ఎవరో తెలుసా? చరిత్ర మర్చిన ప్రేమ కథ. అక్బర్ కుమార్తె మేవార్ రాజు. భారతదేశాన్ని పాలించిన అనేక రాజవంశాలలో మేఘల్ చక్రవర్తులు అత్యంత ప్రభావవంతమైన వారు. వీరి పాలన కాలంలో హిందూ రాజుల మధ్య సంబంధాలు ఎలా ఉండేవో చరిత్రలో విశేషమైన ఉదాహరణలుగా నిలిచాయి. అటువంటి ఘట్టాలలో ఒకటి మేఘల్ యువరాణి కానం బేగంను మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా ప్రతాప్ కుమారుడు అమర్ సింగ్ వివాహం చేసుకోవడం. ఆ కాలంలో మతాంతర వివాహాలు అరుదైనవే కాక వ్యతిరేకత ఎదుర్కొనేవి. కానీ ఈ వివాహం చరిత్రలో చర్చనీయాంశంగా నిలిచింది. మేఘల్ రాజవంశానికి చెందిన యువరాణిని పెళ్లి చేసుకున్న తొలి హిందూ రాజుగా అమర్ సింగ్ గుర్తింపు పొందాడు. మహారాణా అమర్ సింగ్ 1597లో తన తండ్రి మహారాణా ప్రతాప్ మరణానంతరం మేవార్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. మేఘల్ చక్రవర్తులు అక్బర్ అలాగే జహంగీర్ల పాలన కాలంలో ఆయన గెరీలా యుద్ధాల ద్వారా తీవ్ర ప్రతిఘటన చేశారు. అయినా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన యుద్ధాల వల్ల మేవార్ ఆర్థికంగా సైనికంగా క్షీణించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 1615లో అమర్ సింగ్ జహంగీర్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం చిత్తూరు సహా కొన్ని భూభాగాలను మళ్లీ మేవార్ కు అప్పగించడమే కాక మేఘల్ యువరాణి కానం బేగంను అమర్ సింగ్ వివాహం చేసుకోవడం కూడా భాగంగా ఉండడం విశేషం. అయినా ఈ వివాహాన్ని అధికారికంగా చాలా చరిత్రకారులు ప్రస్తావించలేదు. అదే సమయంలో మేవార్ రాజవంశం మేఘల్ రాజవంశంతో ఇకపై సంబంధాలు కొనసాగించిందని 1615 ఒప్పందంలో స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఉంది. సాధారణంగా మేఘల్ రాజవంశ యువరాణులు వివాహం చేసుకోలేదన్న నమ్మకం ఉంది. కానీ కొంతమంది చరిత్రకారులు మాత్రం దీన్ని తప్పుగా భావిస్తారు. వారి ప్రకారం మేఘల్ యువరాణులు వివాహాలు చేసుకున్నప్పటికీ అవి ఎక్కువగా సమీప బంధువులతోనే జరిగేవి. పాలన అధికారం కేవలం రాజవంశంలోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిని పాటించారని భావిస్తున్నారు. ఇదే సాంప్రదాయంలో భాగంగా కానం బేగంను అమర్ సింగ్ కు ఇచ్చి వివాహం చేయించినట్టు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.